నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీజం కనిపిస్తే దానిపై ఉక్కుపాదం మోపుతామని వ్యాఖ్య. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాలు ఏపీ లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ యూనిట్లు ఏర్పాట్లు చేయనున్నట్లుగా వెల్లడి. ఏపీ రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్ 10 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామనే ప్రకటన. రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీజం కనిపిస్తే దానిని సైతం ఉక్కుపాదంతో అణచివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం చర్యల వల్ల ప్రజల్లో భద్రత పెరిగి ప్రతి ఒక్కరిలో ఓ నమ్మకం అయితే వచ్చిందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతలను కాపాడామని ఆయన వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతలను చాలా చక్కగా మెయింటైన్ చేశారన్నారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశామని చెప్పారు. సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని చూశామని, ఆ క్రమంలో చివరకు తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు 2ని అరెస్టు చేసిన తర్వాత మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. తద్వారా రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అలాగే హైదరాబాద్ లో మత ఘర్షణలు ఉక్కుపాదంతో అణచివేశామని అన్నారు. దీంతో మత సామరస్యానికి వేదికగా హైదరాబాద్ ను నిలిపామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు వామపక్ష తీవ్రవాదాన్ని సైతం గ్రే హౌండ్స్ ద్వారా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామని అన్నారు. ఇటీవల లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఓటరు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. దీంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు తీరింది. అయితే జగన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, ఆర్థికాభివృద్ధే కాదు శాంతి భద్రతలు సైతం క్షీణించాయి. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి రంగంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం, తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా, మా ఎమ్మెల్యేలని సీనియర్ నాయకుల్ని 2ని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం అందరూ దానివల్ల దిశ ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రౌడీ అనేవాడు లేకుండా ఆ పేరు వినపడేదానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. పీడీ యాక్ట్ ఉపయోగించాం. రౌడీల పైన ఉక్కుపాదం మోపాం. మొత్తం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం. అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించే పరిస్థితికి వచ్చారు. అది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, సాంకేతిక సదుపాయాలు బాగా ఉపయోగించుకున్నాం. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది, ఒక మోడర్న్ ఆఫీస్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టింది. ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు, కొన్ని వేల కెమెరాలు అన్ని జంక్షన్లో పెట్టాం. 14,770 కెమెరాలు పెట్టి నేరాలు జరక్క మునిపే ఒకవేళ నేరం జరిగినా పట్టుకునే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. బాడీ ఓర్న్ కెమెరాస్, పోలీసుల బాధ్యతగా ఉండాలని బాడీ ఓర్న్ కెమెరా పెట్టి బయట పోయినప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు రికార్డ్ అయ్యి అవి నేరుగా కంట్రోల్ రూమ్కి వచ్చేటివి. అంటే ఎవ్వరు కూడా పౌరుషంగా మాట్లాడము, 3rd డిగ్రీ ఈ ప్లింతీ లాంగ్వేజ్ మాట్లాడము అటు ప్రజలు కానీ రౌడీలు కానీ పోలీసులు కానీ సక్రమంగా పనిచేయడానికి పెట్టాం. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాలు ఏపీ లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వీటిని సమర్థంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీలో పలుచోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పటం జరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. శాసన మండలి సమావేశాలు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఈ వ్యర్థాలు తొలగింపునకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానాలిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారు. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే
మొదటి 3 రాష్ట్రాలు ఏపీ లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీటిని సమర్థంగా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ వ్యర్థాలను స్వీకరించి రీసైక్లింగ్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దేశంలోనే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనేది వాస్తవమేనా? ఈ ప్రశ్నకి సమాధానం చేసే లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే అది ఏదైనా 3వ స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్షుడు. 2, అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయటమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను, పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం అధ్యక్ష. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం TSDFకి అంటే ట్రీట్మెంట్, స్టోరేజ్, డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జత చేయండి. 10 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని శాసన మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తొలి ప్రాధాన్యతగా రైతులకు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై 39,000 కోట్ల అప్పు చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. శాసన మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 10 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రకటన చేయడం జరిగిందని అన్నారు. 5 ఏళ్లలో జగన్ ఖజానా మొత్తం ఖాళీ చేస్తారని, రైతులకు కన్నీళ్లు మిగిల్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. రైతులకున్న బకాయిలు 1000 కోట్లు మేము చెల్లించామని అన్నారు. 674 కోట్ల బకాయి ఉందని 10 నుంచి 15 రోజులు రైతులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తొలి ప్రాధాన్యతగా రైతులకు చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై 39,000 కోట్ల అప్పు చేసిందని ఆగ్రహించారు. రైతులకు మాత్రం 1650 కోట్ల బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమని ఆగ్రహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. సుమారు 4,97,910 రైతుల దగ్గర నుంచి 29,97,073 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అధ్యక్ష. దానికి మొత్తం చెల్లించింది 6,549 కోట్ల 15 లక్షలు. రబీ మాసంలో రైతుల సంఖ్య 1,32,853, సేకరించిన ధాన్యం 12,64,800 టన్నులు మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానికి 2,763,070.76 కోట్లలో అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ ఇమ్మని రిక్వెస్ట్ చేసినప్పుడు కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం 12,64,800 మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే
2763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పుడు వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్లు మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 10-15 రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 39,550 కోట్ల రూపాయల రుణాలు చేసి చివరికి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు, రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ 1000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణమే చెల్లిస్తాం. అంటే మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మగవాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ సుజన అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10,000 యూనిట్ల దిశగా అడుగులేస్తామని చెప్పారు. తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో స్పేస్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఎక్స్పో మేధోమదన సదస్సును కలెక్టర్ ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణల పథకాల ద్వారా రైతు రుణం పొంది ప్రారంభించేందుకు అందుబాటులో ఉన్న వ్యాపార నమూనాలను ప్రదర్శించారు. బిందు సేద్యం, స్ప్రింకర్లు, మినీ రైస్ మిల్, క్యాటరింగ్ యూనిట్ వంటి 100 రకాల పరికరాల స్టాల్ను ఏర్పాటు చేసి స్వయం సహాయక గ్రూపులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకు మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా నడిపించవలసిన అవసరాన్ని తెలియజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10,000 యూనిట్ల దిశగా అడుగులేస్తామని చెప్పారు. వీటిలో 5,000 యూనిట్లు స్వేట్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహిస్తామని అన్నారు. దీనిపై లబ్ధిదారులకు అవగాహన కలిగించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు. ఇంకా వేరియస్ మీకు 2 ఎగ్జాంపుల్స్లో చెప్పాము. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ లేదు, హోటల్ నడిపే ఒక ఆవిడ మాట్లాడారు, జిరాక్స్ మెషిన్ నడిపే ఒక ఆవిడ మాట్లాడారు. సో ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. అది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే మీ కుటుంబాలను చూసుకోవటంలో మీరు బిజీగా ఉంటూనే కుటుంబం ఉన్నతికి, ఈరోజు ఉండే స్థాయి నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగటంలో కుటుంబ బాధ్యతను తీసుకోవటంలో ఆడవాళ్ళు ప్రముఖ భూమిక పోషిస్తారు. కాబట్టి మీకుండే అవకాశాలపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఏ పాసిబిలిటీస్ ఉంటాయి అనేది ఒకవైపు, వాటిని మీరు అందుకోవాలంటే బ్యాంకుల వైపు నుంచి కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం వివిధ రకాల సంస్థల నుంచి కావచ్చు, మీకు అందగలిగే ప్రోత్సాహాలు కానీ అందగలిగే బెనిఫిట్స్ కానీ ఎన్ని రకాలు ఉంటాయి అనే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ రెండు కూడా చేయటానికి వారధిగా జిల్లా యంత్రాంగం పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు ప్రముఖంగా డిఆర్డీఏ సంబంధించిన ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ అందరూ రావడం జరిగింది. మేము పోయిన వారం ఈ సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కనీసం ఒక 10,000 యూనిట్లు కొత్తగా వచ్చే యూనిట్లని ఈ సంవత్సరం ఎన్టీఆర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే అందులో సగం 5,000 డిఆర్డీఏలోనే చేయాలి. ఏదైతే మనకి అసెట్ ఉందో, అంటే మీరు ఒక 20-25 సంవత్సరాలుగా నేర్చుకున్న ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ లిటరసీ, బుక్ కీపింగ్లో మీరు చూపిస్తున్న చొరవ కావచ్చు, ప్రొఫెషనాలిటీ కావచ్చు, దాన్ని మనము ట్యాప్ చేసుకుని దాన్ని ఉపయోగించుకొని ఇంకా ఈరోజు ఉండే చిన్న స్థాయి నుంచి ఇంకాస్త పెద్ద స్థాయికి వెళ్ళటానికి, కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్గా మీరు ఎదగటానికి, మీ కుటుంబం ఎదగటానికి, ఆలోచన వ్యాపారం రెండు పరిధి పెంచడం కోసం గ్రూపులకి యూనిట్లు ఇవ్వటానికి, తద్వారా ఇంకా కాస్త ఎదుగుదలకి ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ని చూసే విధంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శనం చేసుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనార్థం ఇచ్చేసిన మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.
నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆవరణలో నూతనంగా నిర్మించిన 9 అంతస్తుల భవన నిర్మాణంలో వైఎస్ఆర్సీపీ పాలక పక్షం అవినీతికి పాల్పడిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బండ్ల బాలస్వామి ఆరోపించారు. భవన నిర్మాణంలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విజయవాడ నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ పలువురు టీడీపీ కార్పొరేటర్లతో కలిసి బాలస్వామి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బండ్ల బాలస్వామి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కనుసన్నల్లోనే మేయర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి నిజా నిర్ధారణ కమిటీని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి మేయర్ కోనేరు శ్రీధర్ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని మేయర్ భాగ్యలక్ష్మి పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి పరాకాష్ఠపై స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి వారి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రౌండ్ ఫ్లోరు, సెల్లారు, గ్రౌండ్ ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించడం, తర్వాత ఎలక్షన్లు రావటం, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ 3.5 సంవత్సరాల్లో 8 కోట్ల రూపాయలు కేటాయించి మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయరు వీళ్ళే వెళ్ళి శంకుస్థాపన చేసుకొని సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి వాళ్ళ పేర్లే శిలాపలకాలు వేసేసుకొని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్పొరేటర్ల పేరు కానీ లేకపోతే సిపిఎం కార్పొరేటర్ పేరు కానీ ఎక్కడ వేయకుండా పిలవకుండా వాళ్ళ సొంత భవనంలాగా శిలాపలకాలు వేసుకొని ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన చేశారు. ఎంత దుర్మార్గం అంటే సెకండ్ ఫ్లోర్ ఒక్కటే సుమారుగా 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేశారు. ఇంటీరియర్లు కానీ స్లాబులు కానీ 2 కాంట్రాక్టర్లు. స్లాబులకి ఒక కాంట్రాక్టర్ శ్రీనివాసరావు, ఇంటీరియర్లకి సుమారుగా 2,70,00,000 ఇంటీరియర్కి, అలాగే స్లాబులకి ఒక 2 కోట్లు, అంటే 4.5 కోట్ల రూపాయలతో ఒక ఫ్లోరు నిర్మాణం చేశామన్నారు. దానిలో చూస్తే కాంట్రాక్టర్లు కూడా మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అనుచరులు. ఇంత ప్రతిష్టాత్మకమైన దానికి టెండర్స్కి వచ్చింది 2, మేయర్ తాలూకు ఒకళ్ళు, మాజీ ఎమ్మెల్యే తాలూకు ఒకళ్ళు. వీళ్ళే పనిచేసుకొని కాంట్రాక్టులు మరి ముడుపుల కోసం, కమిషన్ల కోసం కకృతిపడి ఈరోజు మేము వెళ్ళి పరిశీలించాం. బుల్లా విజయ్ కుమార్ గారు బీజేపీ కార్పొరేటరు, నేను, మా సోదరి చెన్నుపాటి ఉషారాణి గారు, మేమందరం వెళ్ళి పరిశీలిస్తే అక్కడ నాసి రకమైన పనులు, మిగిలిపోయిన చెక్కలన్నీ తీసుకొచ్చి కొట్టేసి వుడ్ వర్క్ అన్నారు. టైల్స్ అంతా కూడా ఆ లుక్, ఆ యాంబియన్స్ అంతా కూడా ఆ చూడటానికి అంతా అక్కడ నెగిటివ్ వేవ్స్, పాజిటివ్ వేవ్స్ లేవు. అక్కడ అంతా ముక్క చెక్క పెట్టి ఫినిషింగ్ చేశారు వర్క్ అంతా కూడా. ఆల్రెడీ చేసిన వర్కే ఆల్రెడీ బొబ్బలు వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా ప్రధానంగా ఏంటంటే ప్రజలు, ఇక్కడ పనుల మీద వచ్చే ప్రజలు 2 అంతస్తులు మేము ఎక్కలేకపోతున్నామండి, కనీసం లిఫ్ట్ అన్నా ఈ పాటికి మీరు ఏర్పాటు చేయాల్సింది, మేము 2-3 ఫ్లోర్లు ఎక్కాలంటే మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రజలు కూడా అనేక మంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురు శుక్రవారాల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుందని, గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీనున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మహాగణపతి ఆశీస్సులతో నూతన ప్రభుత్వంలో శుభాలు చేకూరి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. డుండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో వినాయకుడిని మట్టి విగ్రహం నెలకొల్పడం జరుగుతుందని అన్నారు. రానున్న వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ హితం కోరుతూ మట్టి గణపతి ప్రతిమలను పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డుండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ సెంటర్ సితారా జంక్షన్ లో 72 అడుగుల మహామట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 72 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించే ప్రదేశంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా స్తంభపు పూజ చేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి జానకి లక్ష్మి మాట్లాడుతూ డుండి గణేష సేవా సమితి వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మహాగణపతి విగ్రహం రాష్ట్ర ప్రజలకు చక్కటి సందేశాన్ని అందిస్తుందని అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సాహంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తామని అన్నారు. వినాయక చవితికి మట్టి ప్రతిమలను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ విజయవాడలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా
ప్రకృతి పర్యావరణ పరిరక్షణ యొక్క ముఖ్య ఉద్దేశంతో 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకోవటం మర్చిపోయారని, నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకోవటమే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం కూడా రాజకీయ పార్టీలకు తమపై బాధ్యత ఉందని అన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డుండి గణేష సేవా సమితి వినాయక ఉత్సవాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం డుండి గణేష సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్, టీడీపీ వాణిజ్య విభాగ మాజీ అధ్యక్షులు ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్వహించిన డుండి గణేష సేవా సమితి భారీ మట్టి గణపతి విగ్రహ ఉత్సవాల కార్యక్రమాలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో చేస్తున్నట్లుగా తెలిపారు. గతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము చేస్తున్న ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. మేము ఏదైతే డుండి గణేష్ని 2015లో ఒక మంచి సంకల్పంతో స్థాపించామో ఆ రోజు మట్టి వినాయకుల్ని పూజించాలి, పర్యావరణాన్ని రక్షించాలనే కాన్సెప్ట్తో మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత మాకు సరైన సహకారం లేక ఎక్కడ పని అక్కడ కుంటుపడిపోవడం జరిగింది. మళ్ళీ గవర్నమెంట్ మార్గంతో మనకి ఏదైతే మనం అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో మాతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకుడిని పూజించాలనే ఒక ఉద్భాతంతో మేము ఈ ప్రారంభించడం జరిగింది. ఈ 72 అడుగుల వినాయకుడిని కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నది ఇక్కడే ఉన్నట్టు నిమజ్జనం చేయడంతో పాటు ఆ మట్టిని అందరికీ ప్రసాదంలాగా అందరికీ పంచి అందరి ఇంట్లో కూడా పూల మొక్కల్లో వేసుకొని తులసి మొక్కలు పెంచుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము. పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకుడిని వాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మేము వినాయక చవితికి కూడా అందరికీ మట్టి వినాయకుల్ని మళ్ళీ అందరికీ వినాయకుల్ని పంచుతాము. అలాగే అందరూ కూడా ఈ పర్యావరణాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా మట్టి వినాయకుల్ని పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. లోకల్ నాయకులు సపోర్ట్ కాగితం లేనిది బొమ్మ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కోణంలో ఆ రోజు వినాయక చవితి ఉత్సవాల్ని ఆపేయటం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించి 9 రోజులు 11 రోజులు కూడా నవాభిషేకాలు, అదేవిధంగా హోమాలు, జపాలు, కళ్యాణాలు అన్నీ కూడా చేసి లక్షలాది మంది జనంతో ఇక్కడ పూజలకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా మళ్ళీ కమిటీ సభ్యులందరం కూడా ప్రభుత్వం వారికి ఒక అర్జీ పెడితే వితిన్ డేస్లో ఇమీడియట్గా ఈ గ్రౌండ్ని, ప్రభుత్వ గ్రౌండ్ని విత్ పర్మిషన్ మనకి ఇచ్చి ఎటువంటి ఆటంకాలు రాకుండా చేయండి అని మనకి ఇవ్వటం జరిగింది. వారికి ఇమీడియట్గా రసీదు కట్టి మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కమిటీ సభ్యులందరం కూడా ఆలోచించుకొని 72 అడుగుల్లో ఆగింది కాబట్టి మళ్ళీ 72 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని, అమరావతి నిర్మాణం సక్రమంగా సాగాలని దేవుడికి దండం పెట్టుకొని ఈరోజు భూమి పూజ చేసి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తారని, మొదటి పూజ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి ఆహ్వానం కూడా మా ఆహ్వానాన్ని మన్నించి పర్యావరణ పరిరక్షణ కొరకు ఇక్కడ 72 అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగిందండి. మట్టి వినాయకుడు కాబట్టి పర్యావరణం రక్షిస్తుందని, అలాగే మనం అందరం చాలా హ్యాపీగా వినాయకుడి కోసం ఇవన్నీ చేయటం జరిగిందండి. గత ప్రభుత్వంలో అవన్నీ నాశనం అవ్వటం జరిగింది. మళ్ళీ మనం అందరం ఆనందంగా మళ్ళీ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. అందుకని అంటే ఎంపీ గారు ఢిల్లీలో ఉన్న సందర్భమున నేను వచ్చి ఇది హాజరవ్వటం జరిగిందండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి దీంట్లో పాల్గొనటం. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టారని గుర్తు చేశారు. కుప్పం ప్రజలకు తాము ప్రకటించిన ప్రత్యేక మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు తప్పకుండా అమలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి 250 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని తెలిపారు. గత 5 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించారు. పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను పార్టీ కోసం పణంగా పెట్టారని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందని అన్నారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు తప్పకుండా అమలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిందా? ఇవన్నీ
మీరు ఆలోచించారు గనక మీరు ముందుకొచ్చి ఎవరికి ఏమి మాట్లాడకుండా చెప్పకుండా మీ ఓటుతో ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు. అది మీలో ఉండే గొప్పదనం. పోయిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు ప్రతి ఒక్కడు భరించారు. అందుకే మీరందరూ కలిసి ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చినందుకు, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినందుకు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం మీకు ఏమేమి చేయాలో, తప్పకుండా ఏమేమి హామీలు మీకు ఇచ్చారో తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. మీకు ఆయన నాయకత్వం గురించి తెలుసు. ఆయన కుప్పం నియోజకవర్గానికి ఏమి ఆయన ఇస్తానన్నారో తప్పకుండా అది ముందుకు తీసుకెళ్తారు. మెయిన్గా ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ కానీ తప్పకుండా తీసుకొస్తారు. మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిస్తారు. మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు. ఏ తల్లైనా కోరుకుంటుంది బిడ్డలు తనతో ఉండాలని. తప్పకుండా అది జరుగుతుంది. ఆయన ఇంకేమి చెయ్యాలి, ప్రజలకి ఇంకేమి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ సంతోషంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉంటేనే కదా ఒక రాష్ట్రం సంతోషంగా ముందుకెళ్తుంది. అవునా కాదమ్మా? కుటుంబం ఎంతో రాష్ట్రం కూడా అంతే. సో తప్పకుండా మీకు ఆయన తప్పకుండా చాలా పథకాలు తీసుకొచ్చి ప్రజల కోసం ఆయన ముందుకెళ్తారు. ఒకటే మిమ్మల్ని కోరేది, ఒక్క 5 సంవత్సరాలు మీరు అప్పుడు ఆయన గెలిపించారు. మనకి ఒక రాజధాని లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీ ఇంకొక 5 సంవత్సరాలు ఈ రాక్షస పాలన వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు ఉండుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఎక్కడో ఈ యావత్ భారతదేశంలో నంబర్ 1 స్టేట్ గా ఉండేది. అదే కాకుండా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీజం కనిపిస్తే దానిపై ఉక్కుపాదం మోపుతామని వ్యాఖ్య. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాలు ఏపీ లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ యూనిట్లు ఏర్పాట్లు చేయనున్నట్లుగా వెల్లడి. ఏపీ రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్, 10 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామనే ప్రకటన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.